హరే కృష్ణ మాతాజీ కనిపిస్తుందా? కంప్లీట్ గా ఇంకా కనిపించట్లేదు మాతాజీ. ఎస్ మాతాజీ, ఇప్పుడు కనిపిస్తుంది. Yes, మాతాజీ. ఓకే. ఓకే. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा निवर्तन्ते तद्धामं परमं मम. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा निवर्तन्ते तद्धामं परमं मम. न न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा निवर्तन्ते तद्धामं परमं मम. హరే కృష్ణ మాతాజీ హరే ప్రభుజీ, కృష్ణ. ఎవరైతే రిసైడ్ చేయాలనుకుంటున్నారో హ్యాండ్ రైజ్ చేయండి, మాతాజీ పిలుస్తారు. ఓకే, అర్చన కృష్ణ మాతాజీ. हरे कृष्ण माताजी। హరే కృష్ణ. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः न तद्भावयते सूर्यो భాసయతే न तद्भासयते सूर्यो माताजी. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परं यद्गत्वा न निवर्तन्ते तद्धामं परमं मम. यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ మంజులా మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, ఎన్నో దాంట్లో చెప్తున్నారు? 15th చాప్టర్ 6th శ్లోక మాతాజీ. ఓకే ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. Okay. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. థ్యాంక్ యూ మాతాజీ. జయశ్రీ మాతాజీ. నరసింహదాస్ ప్రభుజీ. నరసింహదాస్ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ, నేను చదవనా? ఎస్ మాతాజీ ప్లీజ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. నెక్స్ట్ నరసింహదాస్ ప్రభుజీ చదవండి ప్రభుజీ. Yes, Mataji. Dandavat pranam, Mataji. ఓకే. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. हरे कृष्ण माताजी. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. ధన్యవాదాలు. న తద్భాసయతే సూర్యో న శశాంకో. శశాంక్ చెప్పండి మాతాజీ ఒకసారి. న తద్భాసయతే సూర్యో. ఫస్ట్ చెప్పండి మాతాజీ. న తద్భాసయతే సూర్యో. నతద్ధాతే సూర్యో న తద్భాసయతే సూర్యో
न तद्भासयते भासयते सूर्यो न तद्भासयते सूर्यो न साङ्कशो न शशाङ्को न शशाङ्को स न पावकः न शशाङ्को पावकः न पावकः न पावकः न तद्भासयते सूर्यो न तद्भासय भासयते सूर्यो పలకడానికి వస్తలేదు మాతాజీ ఓకే न ట్రై तद् చేయండి न ట్రై చేయండి तद्भायते सूर्यो తద్భాసయతే సూర్యో न तदा తద్భాసయతే అదొక్క పదం చెప్పండి లేకపోతే తద్భాసయతే तद्भासयते తద్భాసయతే तद्भासयते सूर्यो न साङ्कशो నా न శశాంకో न शशाङ्को न पावकः यद् యద్గత్వా यद्गत्वा न निर्वर्तते నివర్తంతే निवर्तन्ते తద్ధామ तद्धाम परमं मम మమ మీరు ఏం చేశారంటే ఒక్కొక్క వర్డ్ చదవండి మాతాజీ అప్పుడు ఒక్కొక్క వర్డ్ 3 టైమ్స్ చదవండి అప్పుడు మీకు ఈజీగా వస్తుంది ఓకే మాతాజీ కొంచెం తిరగదు కూడా మాతాజీ నోరు ఓకే అది 2 ఒత్తులు ఉన్నది పలకడానికి 3 టైమ్స్ రిపీట్ చేయండి వస్తుంది ఓకే మాతాజీ ప్రయత్నించండి ప్రాబ్లం థ్యాంక్ యూ మాతాజీ నాగమణి మంచాల మాతాజీ నాగమణి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ హరే కృష్ణ మాతాజీ చదవండి మాతాజీ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. థ్యాంక్ యూ మాతాజీ హరే కృష్ణ లక్ష్మీ మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ వెరీ మచ్ పావని హరే కృష్ణ మాతాజీ మాతాజీ. నెక్స్ట్ లెవెల్ పెడతారా రుద్ర మాతాజీ రుద్ర మాతాజీ రుద్ర మాతాజీ ఓకే కృష్ణ కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ ప్లీజ్ రిసైట్ చెప్పనా మాతాజీ? చెప్పండి మాతాజీ చెప్పండి మాతాజీ న తద్భానయితే శశాంక్ నా తద్భాసయతే తద్భాసయతే సానా మాతాజీ అది అది సా మాతాజీ అది నా కాదు న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావక యద్గత్వా న వివర్తంతే తద్ధామ పరమం మమ. హరి బోల్ మాతాజీ థ్యాంక్ యూ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ విజయలక్ష్మి మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ ఇందిరా బోయినా మాతాజీ హరే కృష్ణ మాతాజీ దండోత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ ధన్యవాదాలు న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. థ్యాంక్ యూ మాతాజీ హరి బోల్ నెక్స్ట్ లలిత మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ రుద్ర మాతాజీకి ఛాన్స్ ఇవ్వండి. రుద్ర మాతాజీ హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః
యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ పావని మాతాజీ నెక్స్ట్ లెవెల్ పెడతారా? హరే కృష్ణ మాతాజీ, నేను చేస్తా మాతాజీ. ఆ, మీరు ప్రాక్టీస్ చేయండి మాతాజీ నెక్స్ట్ చదువుదాన్ని. ఓకే, నెక్స్ట్ థర్డ్ లెవెల్ ఎవరైనా ట్రై సెకండ్ న తద్భాసయతే సూర్యో న శశాంకో న ఎస్ మా. ఓకే, లక్ష్మి లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే హరి కృష్ణ బోల్ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. అర్చన కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తత్తామ పరమం మమ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. విజయలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే హరి కృష్ణ. బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. మంజులా మాతాజీ. न तद्भासयते न सूर्यो न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. హరి हरे బోల్ कृष्ण మాతాజీ. థ్యాంక్ యూ माताजी. మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థర్డ్ లెవెల్ పెడుతుంది. నేను స్టార్ట్ చేయనా మాతాజీ? హరే కృష్ణ. ఎస్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. నాగమణి మాతాజీ. हरे कृष्ण माताजी. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. రుద్ర మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. లలిత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. కృష్ణ కుమారి మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో తద్భాసయతే మాతాజీ. తద్భాసయతే. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరం మమ. థ్యాంక్ హరే యూ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇందిరా బోయినా మాతాజీ. ఇందిరా బోయినా మాతాజీ. ఇందిరా మాతాజీ. न तद्भासयते सूर्यो न शशांको न पावकः यद्गत्वा न निवर्तन्ते तत्धाम परमं मम. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ. లక్ష్మీ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే కృష్ణ హరి బోల్ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. లెవెల్ 4 పెట్టండి మాతాజీ. లెవెల్ 4.
విద్యులత మాతాజీ. हरे कृष्णा माता जी प्रणाम। हरे कृष्णा माताजी, प्रणाम माताजी, धन्यवाद प्रणाम। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। हरे कृष्ण माता जी। थैंक यू माताजी, हरि बोल। నరసింహదాస్ Thank you. ప్రభుకి అవకాశం ఇవ్వండి. Okay. ధన ప్రణామ నరసింహ మాతాజీ. ప్రణామం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. హరే हरि बोल కృష్ణ. प्रभु जी, हरि बोल। హరే కృష్ణ మాతాజీ. हरे कृष्ण। ललिता माताजी। ललिता माताजी। हरे कृष्ण माता। हरे कृष्ण माताजी। तद्भासायते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धामा परमं मम। हरे हरि कृष्ण। बोल माताजी, थैंक यू वेरी मच। विजय लक्ष्मी माताजी। हरे कृष्ण माता जी। हरे कृष्ण। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा निवर्तन्ते तद्धाम परमं मम। हरे हरि कृष्ण। बोल माताजी, थैंक यू माताजी। नागमणि माताजी। हरे कृष्ण माता जी। हरे न कृष्ण। तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। हरे हरि कृष्ण। बोल माताजी, थैंक यू माताजी। अर्चना माताजी। हरे बोल माता जी। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तत्तामः परमं मम। हरि बोल हरे माताजी, बोल थैंक यू वेरी मच। लक्ष्मी माताजी। हरे कृष्ण माता जी। हरे कृष्ण। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। हरे हरि हरि कृष्ण बोल माता। माताजी, हरे कृष्ण। इंदिरा माताजी। हरे कृष्ण माता जी। हरे कृष्ण। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। थैंक हरे यू बोल माता जी। माताजी, थैंक यू माताजी। पावनी माताजी। कृष्ण माताजी, दंडवत प्रणाम। न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न निवर्तन्ते तद्धाम परमं मम। हरे कृष्ण माताजी। హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ మాతాజీ. శ్లోకం ఒకసారి చూపించండి మాతాజీ. జయశ్రీ మాతాజీ చదువుతారు. ఇందాక చదువుతున్నారు ఓకే కదా, చూసి చదువుతారా? ఓకే మాతాజీ. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ. జయశ్రీ మాతాజీ ఉన్నారా? మీరు క్లాస్ అయిపోయినాక చెప్పండి. తను లేనట్టుంది, షాప్ లో ఉంటది కదా, బిజీగా ఉంది. ఓకే ఓకే మాతాజీ, ఓకే. క్లాస్ స్టార్ట్ చేసి రికార్డింగ్ చేస్తుండ్రా? ఎస్ మాతాజీ, స్టార్ట్ చేశాను మాతాజీ. ఓకే. మాతాజీ శ్లోక చూపిస్తారా? అనువాద్ హరే కృష్ణ మాతాజీ, అనువాదం అది పెట్టనా మాతాజీ? ఎస్ మాతాజీ. ఓకే, ఒక్క నిమిషం. ఈలోపు మీనింగ్స్ మీనింగ్స్ చదువుతారా ఎవరైనా? ఎస్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ప్లీజ్ ఆ, చదవండి ప్రభుజీ. తత్ అంటే అది, నా నా భాసయతే అంటే ప్రకాశింప చేయబడదు. సూర్య సూర్యుడు, నా శశాంకో అంటే చంద్రుడు గాని, నా పావక అగ్ని గాని, విద్యుత్తు గాని,
యత్ అంటే దేనిని, గత్వా పొంది, నివర్తంతే తిరిగి రారో, తద్ధామ ఆ నివాసము, పరమం దివ్యమైన, మమ నా యొక్క. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. అనువాదం ఎవరైనా చదువుతారా? హరే కృష్ణ మాతాజీ. వచ్చిన మాత. ఎస్ మాతాజీ, వచ్చిన అనువాదం చదవండి. అనువాదము శ్రీల ప్రభుపాదకి జై. అట్టి నా దివ్యధామము సూర్యునిచే కాని, చంద్రునిచే కాని, లేదా అగ్ని విద్యుల్లతలచే కాని ప్రకాశింపజేయబడదు. దానిని చేరిన వారు తిరిగి ఈ భౌతిక జగమునకు మరలి రారు. హరే హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ, కనిపిస్తుందా మాతాజీ? బ్లాంక్ కనిపిస్తుంది మాతాజీ, కనిపించట్లేదు. టైం పడుతుంది కదా, బ్లాంక్ వస్తుంది. స్క్రీన్ షేర్ అయింది మాతాజీ, ఒక నిమిషం. ఇందాక మీ స్క్రీన్స్ లో కనిపించింది. ఎస్ మాతాజీ, ఇప్పుడు కనిపిస్తుంది మాతాజీ. కొంచెం జూమ్ చేస్తారా? జూమ్ చేయనా మాతాజీ? ఎస్ మాతాజీ, ఇప్పుడు ఓకే మాతాజీ. అంటే ఎవరైనా ఇక్కడ చూసి చదవాలనుకుంటే కనిపించదు, అందుకని. ఓకే మాతాజీ, నో ప్రాబ్లం. హరే కృష్ణ. హరే కృష్ణ. ఎవరైనా భాష్యము 1 పారా చదువుతారా అండి? హరే కృష్ణ మాతాజీ, నేను చదువుతాను. ఓకే, ప్లీజ్ చదవండి. అండి అందరికి 4 లైన్స్ అట్లా ఇవ్వండి. ఓకే 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 ఓకే. ఇప్పుడు ఎవరు చెప్పారు? ఓకే, మీరు మీరు ఒక ఇక్కడ వరకు చదవండి మాతాజీ. ప్రకాశం. లక్ష్మి. ఓకే, లక్ష్మీ మాతాజీ. ప్రకాశములే వరకు చదవండి మాతాజీ. కృష్ణలోకము గోలోక బృందావనమని ప్రసిద్ధి నొందిన దేవాది దేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామము, ఆధ్యాత్మిక జగత్తు ఇక్కడ వర్ణింపబడినది. ఆధ్యాత్మిక లోకములన్నీ స్వయం ప్రకాశమానములైనందున అక్కడ సూర్యకాంతిని, చంద్రకాంతిని, అగ్నికిని, విద్యుత్తునకు గాని అవసరము లేదు. ఈ విశ్వంన సూర్యుడొక్కడే స్వయం ప్రకాశమైన గ్రహము. కానీ ఆధ్యాత్మిక జగత్తునందలి గ్రహములన్నీ స్వయం ప్రకాశమానములే. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఇది నుంచి వేరే వాళ్ళు ఎవరైనా చదువుతారా? ఎవరైనా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. ఓకే, వైకుంఠ లోకములు అనబడు ఆకాంక్ష. శ్రీల ప్రభుపాద్ గురుదేవ్కి జై. వైకుంఠ లోకములు అనబడు ఈ లోకముల ప్రకాశమైన కాంతియ బ్రహ్మజ్యోతి అనబడు తేజోమయమైన ఆకాశమును రూపొందించును. వాస్తవమునకు ఈ కాంతి అంతయు కృష్ణలోకమైన గోలోక బృందావనము నుండి వెలువడుచున్నది. ఈ ప్రకాశించు కాంతి యొక్క అతి కొద్ది భాగము మహత్తత్వముచే అనగా భౌతిక జగత్తుచే కప్పబడినను, మిగిలిన భాగమంతయు వైకుంఠములు అనబడు ఆధ్యాత్మిక లోకములతో నిండి ఉండును. ఆ లోకములన్నింటిలోకి ముఖ్యమైనదే గోలోక బృందావనం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. కంటిన్యూ. వేరే వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎవరైనా ఇంకా చదవాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. మాతాజీ, హరే హరే కృష్ణ. ఎవరైనా ఒకరు చదవండి. ఇక్కడ విముక్తుడు అగును వరకు చదవండి. అంధకార బంధురమైన ఈ భౌతిక జగత్తు నందున్నంత కాలము జీవుడు బద్ధ జీవితం నందుండును. కానీ అసత్యము విపరీతమునైన ఈ భౌతిక సంసార వృక్షమును ఛేదించడం ద్వారా ఆధ్యాత్మిక ఆకాశమును చేరినంతనే అతడు విముక్తుడగును. అప్పుడు అతడు ఈ భౌతిక జగత్తునకు తిరిగి వచ్చు అవకాశమే లేదు. బద్ధ జీవితమున జీవుడు భౌతిక జగత్తునకు తానే ప్రభునని భావించును. కానీ ముక్త స్థితి యందు అతడు ఆధ్యాత్మిక జగత్తునందు ప్రవేశించి పరమ పురుషునకు సహచరుడగును. అక్కడ అతడు సచ్చిదానందములను అనుభవించును. హరే కృష్ణ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ చదవనా మాతాజీ? ఎస్ మాతాజీ, చదవండి. ఎంతవరకు చదవాలి మాతాజీ?
ఇక్కడ కనుక కృష్ణ చైతన్యనందు సాంగత్యం పొందవలెను వరకు చదవండి. ఓకే మేడం. వాస్తవమునకు ఇట్టి దివ్య విషయముల పట్లనే మానవుడు ఆకర్షింపబడవలెను. అట్టి శాశ్వత జగత్తును చేరుటకు మరియు యథార్థ తత్వము యొక్క ప్రతిబింబమైన ఈ జగత్తు నుండి విముక్తుడగుటను సదా వాంఛింపవలెను. ఈ భౌతిక జగత్తునందు అధిక ఆసక్తి కలవానికి అట్టి ఆసక్తిని ఖండించుట అత్యంత కష్టమైనను అతడు క్రమముగా దాని నుండి అనాసక్తుడగుటకు అవకాశం కలదు. మానవుడు కృష్ణ చైతన్యం నందు నెలకొన్న భక్తుడు. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ ప్లీజ్. చదవనా? ఎస్ ప్రభుజీ ప్లీజ్. అట్లు శ్రీకృష్ణ చైతన్యమును నెలకొనిన వారి కొరకై అన్వేషించు భక్తియుక్త సేవను అనరించు విధానమును అభ్యసించవలెను. ఈ విధముగా అతడు భౌతిక జగత్తు పట్ల గల ఆసక్తిని ఛేదింపవచ్చును. కేవలం కాషాయ వస్త్రములను ధరించడం ద్వారా ఎవరునూ భౌతిక జగత్తు ఆకర్షణ నుండి విడవడజాలరు. దాని కొరకు వారు శ్రీకృష్ణ భగవానుని భక్తియుక్త సేవలయందు ఆసక్తులు కావాలను. కనుక 12వ అధ్యాయమున వివరించబడినట్లు భక్తియుక్త సేవ మార్గమే యథార్థ వృక్షము యొక్క అశాశ్వతము మరియు విపరీత ప్రతిబింబమైన ఈ సంసార వృక్షం నుండి బయటపడుటకు ఏకైక మార్గం అని ప్రతి ఒక్కరూ దృఢముగా విశ్వసింపవలెను. అన్ని రకములు భౌతిక ప్రకృతిచే కలుషితములై ఉండుననియు భక్తియుక్త సేవల ద్వారా శుద్ధముగా దివ్యమైన చతుర్థాధ్యాయమున వివరించబడినది. హరే ప్రభుజీ. హరే కృష్ణ. లాస్ట్ పేరా. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. ఇక్కడ పరమం మమ అను పదములు ఎంతో ప్రధానమైనవి. వాస్తవమునకు ప్రతిదీ పరమపురుషుని సంపదయే అయినను షడ్గుణ ఐశ్వర్యములు కలిగిన ఆధ్యాత్మిక జగత్తుయే పరమం అని తెలుపబడినది. ఆధ్యాత్మిక జగత్తున సూర్యకాంతికి గాని చంద్రకాంతికి గాని నక్షత్రములకు గాని అవసరము లేదని నత్ర సూర్యో భాతి న చంద్ర తారకం అని కఠోపనిషత్తు 2.2.15 సమర్థించుచున్నది. ఎందుకనగా ఆధ్యాత్మిక జగత్తు అంతయు పరమపురుషుని స్వరూప శక్తిచే ప్రకాశింపబడి ఉండుట చేత అట్టి దివ్యధామము కేవలము శరణాగతి చేతనే తప్ప ఇతర సాధనములచే పొందబడదు. హరే కృష్ణ మాతాజీ. దండవత్ ప్రణామ్. హరి హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ మాతాజీ. నిన్న లాస్ట్ క్లాస్ లో ఏం నేర్చుకున్నారో ఎవరైనా 2 పాయింట్స్ చెప్తారు? హరే కృష్ణ. హరే కృష్ణ. ఓకే, నరసింహదాస్ ప్రభుజీ ప్లీజ్. అంటే నాశనరహితమైనట్టు పరమాత్మ పదమును ఎవరు పొందగలరో వివరించారు మాతాజీ. ఓకే. అంటే ఇంకా చెప్పాలంటే ఈ మిథ్యాహంకారం గురించి చెప్పారు. మిథ్యాహంకారం లేని వారు మాత్రమే ఆ ధామానికి చేరుకోగలరు, బ్రహ్మపదం చేరుకోగలరు అన్నారు. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. ఇలాంటి అందులో డీటెయిల్. ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే, ఇక్కడ మొత్తం మనం ఈ శ్లోకంలో మనకి కృష్ణ ఏం చెప్తున్నారంటే స్పిరిచువల్ మన లక్ష్యం ఏంటండి? గోలోకం హరే కృష్ణ. 15.5 శ్లోక ఒకసారి చెప్పమంటారు మాతాజీ? ఎస్ మాతాజీ, చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ. నిర్మాణ మోహ జిత సంగ దోష అధ్యాత్మ నిత్య వినివృత్త కామః ద్వంద్వైర్విముక్తాః సుఖ దుఃఖ సంఘైర్ గత్యంత మూఢాః పదమవ్యయం త్వత్. ఈ శ్లోకం ద్వారా భగవంతుని ఏం చెప్తున్నారంటే, భగవంతుని యొక్క అత్యున్నతమైన శాశ్వతమైన ధామాన్ని చేరుకోవడానికి అవసరమైన లక్షణాలను ఈ శ్లోకం వివరిస్తుంది. దాని నుండి ఎవరైతే ఆ దివ్య ధామాన్ని ఎవరైతే చేరుకుంటారో, ఒకసారి చేరుకున్నాక మళ్ళీ భౌతిక ప్రపంచానికి రావాల్సిన అవసరం లేదని ఈ శ్లోకం చెప్తుంది. అయితే ఈ దివ్య ధామాన్ని చేరుకోవడానికి కావలసిన లక్షణాలు ఏంటంటే, నిర్మాణ మోహ, అహంకారం ఉండకూడదు, భ్రాంతి కలిగి ఉండకూడదు, అహంకారంతో కూడి ఉండకూడదు, జిత సంఘ దోష, సంఘ దోషమును, కపట
సాన్నిహిత్యం కపట లేదా కలుషమైన సాంగత్యాన్ని విడనాడాలి. జయించిన వాళ్ళై ఉండాలి. అధ్యాత్మనిత్య వినివృత్త కామః, నిత్యము ఆత్మయందు నిలిచి కోరికలు లేని వాళ్ళై ఉండాలని చెప్తుంది. అయితే కోరికలు లేని వాళ్ళే ఉండాలి. ఇటువంటి వారు గత్యంత మూఢ పదమవ్యయంత, ఖచ్చితంగా అట్టి శాశ్వతమైన స్థానం ఇటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో తప్పకుండా పొందుతారు. ఏంటి? నా పరమ పదాన్ని. ఈ లక్షణాలు కలిగి ఉన్నప్పుడు తప్పకుండా నా పరమ పదాన్ని పొందుతారు అని ఇక్కడ దేవాదేవుడైన శ్రీకృష్ణ ప్రభు వాళ్ళు చెప్తున్నారు. మాతాజీ హరే కృష్ణ. హరి బోల్ మాతాజీ, నైస్లీ ఎక్స్ప్లెయిన్. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ. సో ఇక్కడ మనకి లాస్ట్ శ్లోకంలో చెప్పారు కదా, పరంధామము చేరుకుంటారు అని చెప్పేసి. ఆ పరంధామం యొక్క ఫీచర్స్ ఏంటి, దాని యొక్క లక్షణాలు ఏంటి అని చెప్పేసి మనకి ఈ శ్లోకంలో చెప్తున్నారు అనమాట. అది ఆ స్పిరిచువల్ ప్లానెట్ ఎలా ఉంటుంది ఆధ్యాత్మిక ప్రపంచంలో, అక్కడ సూర్యకాంతి కానీ చంద్రకాంతి కానీ అగ్ని కానీ వాటి అవసరం ఏమీ ఉండదు అని చెప్పేసి చెప్తున్నారు. మన 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 దానికి వచ్చేసరికి ఏంటి, మనకి సూర్యుడి కాంతి లేకపోతే అంధకారమయం అయిపోతుంది. కానీ అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో సూర్యుడు కానీ చంద్రుడు కానీ కాంతి అవసరం లేదనమాట. ఇక్కడ మనకి ప్రభుపాద గారు క్లియర్గా ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు అని చెప్పేసి చెప్పారు. ఎలక్ట్రిసిటీ అట్లాంటివి అవసరం లేదు మనకి. అంటే పూర్వం రోజుల్లో కాంతి కోసం మనకి అగ్ని ప్రజ్వలించి అగ్నిని వాడేవాళ్ళు కదా. సో అలా అందుకని నా పావకః అంటే అగ్ని అవసరం లేదు. నెక్స్ట్ విద్యుత్ శక్తి ఎలక్ట్రిసిటీ కూడా అవసరం లేదు అని చెప్పేసి ప్రభుపాద్ గారు చెప్పారు అనమాట. न तद्भासयते सूर्यो न शशाङ्को न पावकः यद्गत्वा न నివర్తంతే తద్ధామం పరమం మమ. ఎలాంటిది అది? ఎవరైనా దాన్ని చేరుకున్నాక దాన్ని మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదనమాట. అట్లాంటి ప్లేస్ అనమాట అది. అలా దాని ఫీచర్స్ అన్నీ మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు అనమాట. మనకి బ్రహ్మజ్యోతి ఉంది. గోలోక బృందావనం నుంచే మనకి అక్కడి నుంచే భగవంతుడి యొక్క దేహ కాంతి నుంచే మనకి బ్రహ్మజ్యోతి కానీ మిగతా ఆధ్యాత్మిక వైకుంఠ లోకాలన్నీ కూడా భాసిస్తున్నాయి. అక్కడ సపరేట్ లైట్ అనేది అవసరం లేదు అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఇక్కడ పూర్వం రోజుల్లో ఏంటంటే ఋషులు మునులు వాళ్ళ తపస్సు చేసినప్పుడు వాళ్ళు ఘోర తపస్సులు అవి చేసినప్పుడు వాళ్ళ తేజస్సు ఎక్కువ ఉండేది అనమాట. ఇదివరకు కనిపించేది పూర్వం రోజుల్లో. ఈవెన్ బుద్ధుడికి కూడా ఆయన తేజస్సు 10 మైల్స్ వరకు 10 యోజనాల వరకు వచ్చేదన్నమాట. 10 యోజనాలు అంటే 80 మైల్స్ అనమాట. అంతవరకు ఆయన తేజస్సు భాషించేది అనమాట, కనిపించేది ఉండేది. కానీ ఈ రోజుల్లో అట్లా ఏం కనిపించదు అనమాట. ఎందుకంటే మన భౌతిక ప్రపంచం ఎక్కువ కలుషితం అయిపోయింది కాబట్టేసి. సో అట్లాగా మన భగవంతుడి యొక్క దేహకాంతి నుంచి ఇవన్నీ ఆధ్యాత్మిక కాంతితోని దేహకాంతితోని ప్రజ్వలిస్తాయి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ఆధ్యాత్మిక ప్రపంచం ఎలా ఉంటుంది? అది అక్కడ ఏమి వైకుంఠం అంటే అక్కడ అసలు కష్టాలు ఏమీ ఉండవు అనమాట. అన్ని అక్కడ కల్పవృక్షాలు ఉంటాయి. అక్కడ కృష్ణుడు కల్పవృక్షాలు అంటే ఏంటంటే అన్ని ఇంకా ఆల్ సీజన్. ఇప్పుడు మనకి మ్యాంగో కల్పవృక్షం అంటే యాపిల్స్, మ్యాంగోస్, బనానాస్ అన్నీ ఇస్తుంది అనమాట. అది ఓన్లీ ఇప్పుడు మనకి ఇక్కడ భౌతిక ప్రపంచంలో ఏంటి, బనానా ట్రీ అంటే ఓన్లీ అట్టిపళ్ళు మాత్రమే ఇస్తుంది, యాపిల్స్ కావాలంటే ఇవ్వదు. కానీ అక్కడ కల్పవృక్షాలు అంటే ఏంటి, అన్ని ఏది కావాలంటే అది ఇస్తాయి అన్నమాట. అక్కడ అందరూ ఎల్లప్పుడూ భగవంతుడికి ఉత్సాహంతో అక్కడ ఓన్లీ ఇంకా డాన్స్ చేసుకోవడమే అనమాట. అంత ఉత్సాహంగా ఎల్లప్పుడూ అక్కడ భగవంతుడికి సేవ చేసుకోవడము, భగవంతుడితో అనుబంధం అంత ప్రేమపూర్వకంగా ఉంటుంది అనమాట. ఇక్కడలాగా ఉండదన్నమాట అక్కడ. అది చెప్తున్నారు ఇక్కడ. ఇంకొకటి ఏంటంటే మీకు ఒక ఉదాహరణ ఇస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ఉదాహరణ చెప్తారు. రాజుగారి కూతురు తను వరకు నదిలకి అది వెళ్ళేవాళ్ళు కదా, ఉద్యానవనంకి అట్లాగా వెళ్ళేవాళ్ళు కదా. స్నానానికి వెళ్ళినప్పుడు ఆవిడ వాళ్ళ చెలికత్తెలతో స్నానం చేయడానికి అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళినప్పుడు ఆమెది ఒక హారం పడిపోతుంది అనమాట. హారం కనిపించదు. సో ఆ హారం అనేది పక్కన పెట్టేసి ఆవిడ స్నానానికి వెళ్తారు. మామూలుగా ఆర్నమెంట్స్ అన్ని తీసేస్తారు కదా. సో అట్లా ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు అంతా అయిపోయిన తర్వాత ఆమె చూసుకొని ఆమె మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళేటప్పుడు అన్ని తీసుకొని వెళ్ళడానికి చూస్తే అది కనిపించదు అనమాట.
కనిపించదు. ఇంకా ఆవిడ చాలా బాధకి గురవుతారు అనమాట. గురి అయ్యి ఇంక తర్వాత రాజుకి చెప్తారు, నాకు అది నా హారం ఇట్లా పోయింది, నేను ఇలా వెళ్ళినప్పుడు నాకు అది కావాలి అంటే ఆయన ఏం చెప్తారు, నేను పర్వాలేదులే నీకు ఇంకొకటి చేపిస్తానంటే, లేదు లేదు నాకు అదే కావాలి, అది నా స్నేహితులు నాకు బహుమతిగా ఇచ్చారు అని చెప్తారు. అవునా, బహుమతిగా ఇచ్చారు, నాకు అదే కావాలి అంటే ఆయన రాజుగారు కదా ప్రకటన చేస్తారు, రాజ్యంలో ప్రకటన చేస్తారనమాట. ఎవరైతే ఈ హారం తెచ్చిస్తారో ఈ రకంగా ఉంటుంది, ఈ హారం ఎవరైతే తెచ్చిస్తారో వాళ్ళకి బహుమతి లభిస్తుంది అని. సో అందరూ ఆ పని మీద ఉంటారు. అప్పుడు ఒక అతను అక్కడ చూస్తూ ఉంటాడు అనమాట. చెట్టుకి అక్కడ చెట్టు ఎక్కి చూస్తూ ఉంటాడు, ఇక్కడెక్కడ పడింది ఇక్కడెక్కడ పడింది అని చెప్పేసి. అతను కనిపిస్తుంది, అది కనిపిస్తుంది, అతను దూకి వెతుకుతాడు కానీ దొరకదనమాట. ఏంటి ఇది కనిపిస్తుంది కానీ దొరకట్లేదు అని చెప్పేసి చూస్తాడు. చూసినప్పుడు అట్నుంచి ఒక సాధువు వెళ్తూ ఉంటారు. సాధువు వెళ్తూ ఉంటే అతను అడుగుతారు అనమాట, ఓకే సాధు హెల్ప్ తీసుకుందాము అని. కానీ సాధుకు ముందే చెప్పేస్తాడు అనమాట, నువ్వు నాకు ఒక హెల్ప్ చేయాలి, కానీ నన్ను ఏం షేర్ అడగకూడదు, నా నుంచి ఏమి ఆశించకుండా నాకు హెల్ప్ చేయగలుగుతావా అనేసి అడుగుతారు. సాధువులకి ఏం కావాలి, వాళ్ళు ఎప్పుడు ఇతరులకు సహాయం చేయాలని చూస్తారు. సో అందుకనే ఆయన చెప్తారు, ఓకే సరే నీకు హెల్ప్ చేస్తాను అని చెప్తారు. అతను చూస్తాడనమాట, ఆయన చూస్తారు. సాధువులు అంటే ఏంటి, వాళ్ళు జ్ఞానంతో ఉంటారు. ఆయన చూస్తారు, చూసిన వెంటనే ఆయన కనిపెట్టేస్తారు అనమాట. అక్కడ ఏం జరిగింది యాక్చువల్గా, ఒక కాకి ఆ హారం తీసుకొచ్చి చెట్టు కొమ్మకి తగిలించింది. ఆ ఇమేజ్ వచ్చేసి వాటర్లో కనిపిస్తుంది అనమాట క్లియర్గా. ఆ స్విమ్మింగ్ పూల్ అనుకోండి, ఏదైనా ఆ పాండ్లో కనిపిస్తుంది. అది ఓకే ఇదే కదా నేను తీసిస్తాను అని చెప్పేసి ఆయన ఎక్కి తీసిస్తారు అనమాట. తీసిస్తే వెంటనే అతను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఏంటి నేను వెతికితే కనిపించలేదు, మీకు ఎలా కనిపించింది అంటే, ఓకే అది అది కొమ్మకి ఏలాడి తీస్తుంది, అది అది నీకు అందుకనే కనిపించలేదు. సరే నీకు ఒక మాట చెప్తాను విను. ఇప్పుడు నువ్వు ఎలా ప్రతిబింబం చూసి అది నిజం అనుకొని భావించి నువ్వు ఎలా ఉద్వేగపడ్డావో, అలాగే ఈ ప్రపంచంలో అందరూ ఈ ప్రపంచం అంతా ఆధ్యాత్మిక జగత్తు యొక్క ప్రతిబింబం మాత్రమే. ఇక్కడ ఏది శాశ్వతమైనది కాదు, అది మనకి తృప్తిని ఇవ్వదు. ఇప్పుడు ప్రతిబింబం ఉంది, అది తృప్తిని ఇచ్చిందా, దానికి ఇవ్వలేదు. నిజమైనది ఎక్కడుంది, ఆ కొమ్మకి వేలాడదీస్తుంది, అది రియల్ ఇమేజ్ అనమాట. సో ఇలాగే ఆధ్యాత్మిక ప్రపంచం అనేది నిజమైనది, భౌతిక ప్రపంచమైనది మనది శాశ్వతమైనది కాదు, కేవలం ప్రతిబింబం మాత్రమే. మనం ఇంట్లో కూడా షోకేస్లో ఇట్లా చిన్నపిల్లలకి ఫ్రూట్స్ అవి పెట్టుకుంటాం కదా, యాపిల్స్, మ్యాంగోస్, బనానాస్. సో ఆ బనానా, మ్యాంగో అనేవి జస్ట్ చూపించడానికే తప్ప అవి రియల్గా వాటిని చూస్తే అవి తింటే మనకేం సాటిస్ఫాక్షన్ రాదు కదా, అవి జస్ట్ ఇమేజ్ మాత్రమే. వస్తుందా, అవి తింటే రాదు కదా, జస్ట్ వాటిని చూసి అది ఇమేజ్ మాత్రమే. సో అట్లాగనమాట ఈ భౌతిక ప్రపంచం కూడా ఎలా ఉంది, అట్లానే ఉందన్నమాట. జస్ట్ అది ఇమేజ్ మాత్రమే. దీంట్లో మనం ఎంత కష్టపడి ఎంత శ్రమ పడినా కూడా మనకి సాటిస్ఫాక్షన్ అనేది రాదు. ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుంది, సో మనము ఎప్పుడైతే ఇది మన నిజ రూపం కాదు, ఇది మన శాశ్వతమైనది కాదు అని తెలుసుకొని, ఎప్పుడైతే భౌతిక జగత్తుకి మనం నుంచి ఇది భౌతిక జగత్తు ఇది కాదు అని చెప్పేసి మనం వదిలేసి మనం ఆధ్యాత్మిక ప్రపంచానికి వెళ్ళడానికి ప్రయత్నిస్తామో, ఆ జ్ఞానం ఎప్పుడు తెచ్చుకుంటామో అప్పుడే మనం సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు భగవద్గీతలో మొత్తం ఎన్ని చాప్టర్స్ ఉంటాయండి? 18 చాప్టర్స్ కదా. మనకి ఏంటంటే మనకి కృష్ణ క్లియర్గా 1 to 6 చాప్టర్స్ వచ్చేసి కర్మకాండ ఉంటుంది, 7 to 12 వచ్చేసి భక్తి యోగా చెప్తారు. నెక్స్ట్ 13 to 18 వచ్చేసి మొత్తం జ్ఞానయోగం అనమాట. ఏంటంటే భక్తి మిడిల్లో పెట్టారు, కానీ తర్వాత 13th to 18th జ్ఞానయోగం చెప్పారు. ఎందుకు, ఆల్రెడీ భక్తి యోగం మొత్తం చెప్పేశారు కదా, ఇలా ఉండాలి ఇలా చేసుకోవాలి అని. మళ్ళీ జ్ఞానం యోగం ఎందుకు చెప్తున్నారు? ఎవరైనా ట్రై చేయండి చెప్పడానికి. భక్తి ఉన్న జ్ఞానం ఉండాలి కదా మాతాజీ, భక్తి జ్ఞానం లేని స్థిరపడాలంటే జ్ఞానం ఉండాలని, జ్ఞానం ద్వారా భక్తి భక్తి అయితే మనకి సుగమంగా ఉంటది గోలోకం వెళ్ళడానికి. జ్ఞానం ద్వారా భగవంతుని గుర్తించవచ్చు. విచక్షణ అనేది వస్తుంది జ్ఞానం ద్వారా. సో భక్తి విచక్షణతో చేస్తాము కాబట్టి తర్వాత జ్ఞానకరం.
ఎస్ మాతాజీ, థ్యాంక్ యూ. యాక్చువల్గా ఏంటంటే కొంతమంది ఏంటి, నేను భక్తి చేస్తాను ఎంజాయ్ కూడా చేస్తాను అంటారు. భక్తి ఇప్పుడు శుద్ధ భక్తులుగా మనము ఆల్రెడీ మనం 12th చాప్టర్లో చర్చించుకున్నాం. అందరూ శుద్ధ భక్తుల్లా ఉండలేరు. అందుకనే వాళ్ళు కర్మయోగ చేస్తూ భక్తి చేస్తారు. కర్మ చేస్తూ భక్తి చేయడం అది కర్మయోగ అయిపోద్ది అనమాట. సో అట్లాగా భక్తి చేస్తూ ఉంటారు. నేను కొంచెం చాంటింగ్ చేస్తాను, సాధన చేస్తాను, బట్ కొంచెం ఎంజాయ్ చేస్తాను అంటారు అనమాట. ప్రభుపాద్ గారు ఏంటంటారంటే ఇవి రెండు వ్యతిరేకంగా వెళ్తాయి అని చెప్తారనమాట. నేను సాధన చేస్తూ ఉంటాను, ఇంకా ఎలా అంటే ఇప్పుడు అగ్ని ప్రజ్వలిస్తారు, సాధన చేస్తూ ఉండడం అంటే అగ్ని ప్రజ్వలిస్తారు మీరు. అది ఇంకా నేను ఎంజాయ్ చేస్తున్నాను అంటే నీరు పోసినట్టు అనమాట. అగ్ని ప్రజ్వలిస్తున్నారు, ఏం లాభం, మీరు మళ్ళీ నీరు పోసేస్తున్నారు, ఇంద్రియ తృప్తి, ఇంద్రియ భోగంలో పడి. సో అలా కాకుండా ఎప్పుడైతే మనం జ్ఞానంతో మనం ఒకసారి ఫిలాసఫికల్గా స్ట్రాంగ్ అయ్యామనుకోండి, లాజికల్గా ఓకే మనం ఇది పర్మనెంట్ కాదు. మనకి 13th చాప్టర్ టు 18th చాప్టర్స్ ఏం చెప్తారంటే మొత్తం 24 ఎలిమెంట్స్ అన్ని 24 ఎలిమెంట్స్ అన్ని చెప్తానమాట. ఏంటి ఆత్మ, పరమాత్మ, జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, పంచభూతాలు, దాని తన్మాత్రలు, అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారన్నమాట 13th చాప్టర్లో. జ్ఞానం ఎలా ఉండాలి అని చెప్పేసి 14th చాప్టర్లో వచ్చేసి మీరు చెప్పారు ప్రీవియస్గా గుణాల కోసం. మనం గుణాల ద్వారా గుణాల ప్రభావం మన పట్ల ఎలా ఉంటుంది, మనం ఆ ప్రభావానికి లోనవ్వకుండా ఉండాలంటే మనం ఎలా వాటిని అధిగమించాలి అని మనం నేర్చుకున్నాం 14th చాప్టర్లో. సో అదంతా ఏంటి, ఆ నాలెడ్జ్ వల్ల సో ఈ గుణాల ప్రభావము, ఆత్మ ఒకటి, పరమాత్మ ఒకటి, క్షేత్రజ్ఞుడు, సో ఇవన్నీ ఉన్నారు, మనం ఇవన్నీ నేర్చుకోవాలి, వీటన్నిటిని అధిగమించి వెళ్ళాలి, ఎలా త్రిగుణాలని అధిగమించి ఎట్లా వెళ్ళాలి, అవంటే ఆ జ్ఞానం అంతా మనకి స్ట్రాంగ్గా ఉందనుకోండి, అప్పుడు మనం ఏంటంటే అప్పుడు ఇంకా సీరియస్గా సాధన చేయడానికి, ఇంకా మనకి 12th చాప్టర్లో లాస్ట్ శ్లోకాస్ అద్వేష్ట సర్వభూతాన అనేసి శుద్ధ భక్తుడి యొక్క 26 క్వాలిటీస్ చెప్తారనమాట. ఆ క్వాలిటీస్ అన్నిటినీ మనం పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తాం అనమాట. ఇక్కడ మనకి ఏం చెప్తారంటే నేను 16 రౌండ్స్ చేసేస్తున్నాను, నేను 4 నియమాలు పాటించేస్తున్నాను, ఇంకా నేను అర్హుణ్ణి అని చెప్పేసి మనకి అర్హత లభించదు. మెయిన్ అర్హత ఏంటండి, వినయము, వినమ్రత అనేది అది ఉండాలన్నమాట ఒక భక్తునికి. దాని ద్వారానే మనకి అర్హత అనేది వస్తుంది అనమాట. సో అది నేను చేసేస్తున్నాను, నేను అర్హుణ్ణి అనేసి మనం అనలేము. సో అది మెయిన్గా మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే వినయం నుంచి. వినయం వినయే విద్య సంబంధం అని అంటారు కదా, వినయం అట్లాగనమాట. ఎప్పుడైతే మనం వినయంగా ఉంటామో అప్పుడు మనకి విద్య అనేది మనకి వస్తుందన్నమాట. గురువు ద్వారా కానీ ఎవరి ద్వారా అయినా కానీ, గురువు గారు కానీ భగవంతుడి ద్వారా కానీ మనకి మనం ఒకటి స్మృతి, జ్ఞానం, అపోహనం మనకి గుర్తు పెట్టుకోవడానికి కానీ, రిమెంబరెన్స్, నాలెడ్జ్, ఫర్గెట్ఫుల్నెస్ అన్నీ మనకి ఎక్కడి నుంచి వస్తాయి, భగవంతుడి నుంచి వస్తాయి. స్మృతి అవన్నీ కూడా మనకి జ్ఞానం, అపోహనం మొత్తం అవన్నీ ఎవరిస్తారు, కృష్ణనే ఇస్తారనమాట మనకి. సో అవన్నీ కావాలి అంటే ఏంటి, మనం వినయంగా ఉండాలి, గురువు చెప్పిన విధంగా సాధన చేయాలి, ఆయనవి ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అవ్వాలి. మనకి నిన్న శ్రీదేవి మాతాజీ చెప్పారు ఏంటి, శిష్టాష్టకంలోని శ్లోక త్రినాదపి సునీచేన తరోరవి సహిష్ణున అమానీన మానదేన కీర్తనీయ సదాహరి. ఎల్లప్పుడూ మనము వినయంగా ఉండాలి. అప్పుడు మనము ఇతరుల నుంచి మనము గౌరవం ఆశించకూడదు, బట్ మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. ఎందుకంటే అందరిలోని కృష్ణ ఉన్నారు, అందరు ఆత్మలు అందరిలోని కృష్ణ పరమాత్మ రూపంలో ఉన్నారు అని చెప్పేసి మనం అందరికీ రెస్పెక్ట్ ఇవ్వాలి. మనము కానీ రెస్పెక్ట్ని మనం ఆశించకూడదు. సో అదే అన్నమాట. సో ఇక్కడ మనకి ఇంకా ఏం చెప్తున్నారు ప్రభుపాద్ గారు, వైకుంఠ లోకాల్లో ఎలా ఉంటారు, అందరికీ అసలు అక్కడ కష్టాలు అనేవి ఉండవు. ఇక్కడ మనకి ఆకలి, తప్పిక, ఫ్యామిలీని పోషించాలి, అబ్బో బోల్డ్ కష్టాలు ఉంటాయి. అక్కడ అసలు ఏ కష్టాలు ఉండవు, ఎప్పుడు హ్యాపీగా. మనం తెలుసుకున్నాం ప్రీవియస్ శ్లోకాస్లో, మనము 5 భావాలతో మనము కృష్ణునికి సేవలను అందించవచ్చు అని చెప్పేసి. ఎవరైనా చెప్తారా 5 రసాలలో? ఎస్ పావని మాతాజీ. సాంఖ్యరసం, దాస్యరసం, ఎస్ భక్తి, భక్తిరసం,
భక్తి రసం సాంఖ్యం మాతృరసం, వాత్సల్యం వాత్సల్య రసం వాత్సల్య రసం, మాధుర్య మాధుర్య రసం రసం సఖ్యము. సాఖ్యం సఖ్య రసం సాఖ్యం వాత్సల్యం మాధుర్య రసం. సో మనము అలా అలా అయితే అలా సేవలను అందించవచ్చు అనమాట. సో అక్కడ ఏంటి, అక్కడ అందరూ ఎప్పుడు శాంతరసంలో గోవులు గోవులు పక్షులు ఎల్లప్పుడూ ఇంకా అక్కడ మంచి చాలా హ్యాపీగా కృష్ణకు సర్వ్ చేస్తూ ఉంటాయి అనమాట. అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో పులి ఇంకా ఏంటి మేక కానీ ఇంకేంటి అవన్నీ జింక కానీ అవేమి మనకి శత్రుత్వాలు ఉండవు అనమాట. అవన్నీ ఫ్రెండ్లీగానే ఉంటాయి. ఇప్పుడు మామూలుగా భౌతిక ప్రపంచంలో చూస్తే ఎలుక పిల్లిని చూసిందంటే పరిగెడుతుంది. సింహం ముందు జింకలు ఉండవు, అవి పరిగెడతాయి, తప్పించుకుంటాయి. కానీ అక్కడ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఏంటంటే సింహాలు పులిలు అవన్నీ ఏంటంటే కలిసి ఉంటాయి అన్నమాట. అవన్నీ ఎల్లప్పుడూ కృష్ణ ప్రేమలో ఉంటాయి అన్నమాట. కృష్ణుడికి ఎలా సేవ చేయాలి, ఎలా మనం ఆనందం కలిగించాలి అనే భావంతోనే తప్ప ఇంకే భావన ఉండదన్నమాట. సో మనం ఎల్లప్పుడూ ఇట్లాంటి ఒక కల్పవృక్షం ఉంది, మనకి ఏది కావాలంటే అవన్నీ ఇస్తుంది, మనం ఎల్లప్పుడూ లక్ష్మీనారాయణలకు సేవ చేసుకోవచ్చు, అలాంటి లోకం ఉంది అంటే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం కదా. వావ్, ఇక్కడ అసలు ఏ కష్టాలు ఉండవు, ఇట్లాంటి లోకానికి నేను ఎలాగైనా వెళ్ళాలి అనే ప్రయత్నం మనం చేయాలి అన్నమాట. అట్లాంటి కోరిక మనం పెట్టుకోవాలి. అఫ్కోర్స్ ఇది చాలా కష్టమైనా సరే మనం ప్రయత్నించాలన్నమాట. ఇలాంటి లోకం, వావ్ ఇట్లాంటి లోకం ఉంది, మనం ఇట్లాంటి లోకానికి నేను వెళ్ళడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి మనం సాధన చేయాలి. ఇలా చేయాలంటే ఏం చేయాలి, జస్ట్ కృష్ణ భావనామృతంలో ఉండాలి ఎల్లప్పుడు. ఓకే, కృష్ణ భక్తి ఎలా చేయాలి, వీళ్ళు భక్తుల సాంగత్యంలో ఉండడం. ఇక్కడ ప్రభుపాద్ గారు మనకి చాలా అవకాశం ఇచ్చారనమాట. ఇది లాస్ట్ ఛాన్స్, ఆయన మంచి అవకాశం ఇచ్చారు. ఇట్లాంటి మనకి ఎలా అంటే పిల్లలకి మనం ఎలా చెప్తాము, ఇది మంచి రూట్, ఇది మంచి పద్ధతి, నువ్వు ఈ వేలో వెళ్తే నీ లైఫ్ చాలా బాగుంటుంది, నువ్వు ఇంకా వెనక్కి తిరిగి చూడక్కర్లేదు అట్లా అంటాం కదా. సిమిలర్లీ ఇక్కడ మనకి ప్రభుపాద్ గారు కూడా మీ లైఫ్ ఇక్కడ ఇది ఇది ఇలాంటి లోకం ఉంది, ఇలాంటి లోకం ఒకటి ఉంది, ఆధ్యాత్మిక ప్రపంచం. ఇక్కడికి మీరు వెళ్తే మళ్ళీ తిరిగి రానవసరం లేదు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అసలు కష్టాలే ఉండవు. ఇక్కడ మీరు వెళ్ళారు, ఇంకా తిరిగి మళ్ళీ భౌతిక ప్రపంచంలో ఈ జనన మరణ చక్రంలో మళ్ళీ తిరిగి రావక్కర్లేదు అని చెప్పేసి మనకు చెప్పారు. సో అట్లాగా మనము వెళ్ళి భక్తుల సాంగత్యంలోకి వెళ్ళి ఆయన ఎలా చెప్పారు అని చెప్పేసి మనం సాధన చేయాలన్నమాట. మనం సాధన చేయడానికి మనకి ఏం చేయాలో మనకు తెలుసు. జపం ఎల్లప్పుడూ భగవన్ నామస్మరణ చేసుకోవడం, తర్వాత 4 నియమాలు పాటించడం, భగవత్ కథలు వినడం, శ్రవణం చేయడం, స్మరణం చేయడం, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉండాలన్నమాట. వైష్ణవులకు సేవ చేయడం. ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైష్ణవ అపరాధాలు చేయకూడదు. వైష్ణవ అపరాధాలు మనం ఎల్లప్పుడూ అదైతే ఎందుకంటే వైష్ణవ అపరాధం మనం ఒక్కటి చేసినా కూడా, మనం ఎన్ని సాధన చేసినా కూడా మళ్ళీ మనం కిందకి దిగిపోతాం అనమాట. ఎందుకంటే వైష్ణవులు ఎల్లప్పుడూ అపరాధం చేయకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వినయంతో ఉండాలి. ఓకే, వాళ్ళు చేశారని చెప్పేసి మనం కూడా చేస్తే వాళ్ళకి మనకి డిఫరెన్స్ ఉండదు కదా. వాళ్ళు చేశారనుకోండి, బై మిస్టేక్ చేసి ఉండొచ్చు, లేదంటే పొరపాటున అలా జరిగి ఉండొచ్చు, వాళ్ళకు కూడా తెలియక అనేసి మనం వదిలేసేయాలన్నమాట. వాళ్ళు చేస్తున్నారు అని చెప్పేసి క్రిటిసైజ్ చేయడం, ఎగతాళిగా మాట్లాడడం అట్లాంటివి చేయకూడదు. వైష్ణవ అపరాధాలు అనేది అసలు ఎప్పుడూ చేయకూడదు. దాంతో చాలా జాగ్రత్తగా ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంకా మనకి ప్రభుపాద్ గారు ఏం చెప్తున్నారంటే, ఓకే, ఈ మార్గాన్ని గంభీరంగా తీసుకోవాలి. అంటే అదే 14వ అధ్యాయంలో ద్వారా అన్ని రకాల కార్యాలు కలుషితం కావడని వర్ణించబడింది. కేవలం ఓకే, మనకి అక్కడ ఏంటి చెప్తున్నారు అంటే, ఇప్పుడు ఇక్కడ క్లియర్గా ఏంటంటే ప్రతి దాంట్లో కృష్ణ ఫైనల్గా ఏం చెప్తున్నారంటే, భక్తి మార్గం ఒకటే నీకు ఓన్లీ వే, భక్తి మార్గం ఒకటే దారి అన్నమాట. ఇంకే మార్గము ద్వారా నువ్వు నన్ను చేరుకోలేవు, ఇంకే మార్గం ద్వారా ఈ భౌతిక కల్మషాల నుంచి విడవడలేవు అని చెప్తున్నారు అనమాట. ఇప్పుడు సత్వగుణం కానీ, తమో గుణం కానీ, రజోగుణం నుంచి కానీ నువ్వు బయటపడలేవు. కేవలం భక్తి ద్వారానే, భక్తియుత సేవ ద్వారానే నువ్వు బయటికి రాగలవు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు అనమాట. రజోగుణం కానీ ఎలా తగ్గించుకుంటాం. ఇప్పుడు రజోగుణం అంటే ఏంటి, ఎల్లప్పుడూ మనం ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలి, ఇది పొందాలి, అది పొందాలి అని చెప్పేసి చాలా కోరికలు ఉంటాయి అన్నమాట. ఇంకా తమో గుణంలో ఉంటే ఇంకా చెప్పనక్కర్లేదు, అది వేరే ఎంజాయ్మెంటే, అది వేరే ఉంటుంది. ఇంకా మొత్తం మత్తు పానీయాలు తీసుకోవడం, ఎల్లప్పుడూ నిద్రించడం, ఆలస్యం అవన్నీ ఉంటాయి. సత్వగుణంలో కూడా ఒకటి ఏంటంటే
జ్ఞానం ఉంటుంది, సుఖం ఉంటుంది. దానివల్ల మనకి ఏంటంటే ఎక్కువ జ్ఞానం కలిగింది అని చెప్పేసి మనం ప్రౌడ్గా ఉండకూడదు. అమ్మయ్య నేను సుఖంగా ఉన్నాను అని చెప్పేసి మనం ఇంకా దాన్ని నిర్లక్ష్యపరచకూడదు అనమాట. సో దాంతో కూడా ప్రాబ్లం ఉంది. కానీ ఈ పరంధామంలో ఏంటి, అక్కడ విశుద్ధ సత్వంలో స్థితిలో ఉన్న వాళ్ళు మట్టుకే ఉంటారు అనమాట. అక్కడ ఏంటంటే బియాండ్, ఇంకా సత్వగుణం పైన ఉండేవాళ్ళు మొత్తం. సో మనం ఏంటి, ఈ 3 గుణాల్ని ఎలా దాటగలుగుతాము? కేవలం భక్తి మార్గం ద్వారానే. కేవలం భక్తి మార్గంలోనే మనం ఈ త్రిగుణాల్ని దాటి ఈ ఆ, విశుద్ధ సత్వంలో స్థితికి చేరుకుంటాం. ఆ విశుద్ధ సత్వంలో చేరుకున్నప్పుడు, ఆ ముక్త స్థితిలో ఉన్నప్పుడు, మనం గురువు గారి ఆదేశాలని పాటించినప్పుడు, అప్పుడు మనం ఈ పరంధామానికి చేరుకోగలుగుతాము అని చెప్పేసి ప్రభుపాద్ గారు చెప్తున్నారు అన్నమాట. సో అందుకని ఇక్కడ ఫైనల్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, భక్తి మార్గం ద్వారానే ఈ పరంధామం అయితే ఏదైతే ఉందో దాన్ని మనం చేరుకోగలుగుతాము అని చెప్పేసి చెప్తున్నారు అన్నమాట. ఆసక్తి అనేది మనకి ఎలా తగ్గుతుంది? ఇప్పుడు మనం దేనిపైన ఎల్లప్పుడూ సినిమాలు చూస్తున్నాం అనుకోండి, దాని సినిమాల పైన ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు షాపింగ్ చేసుకోవడం, లేకపోతే ఎవరితోనైనా మాట్లాడడం, దానివల్ల ఇప్పుడు ఎవరితో మనం ఎక్కువ రోజులో ఎక్కువ శాతం మనం దేంతో గడుపుతామో దాంతో సాంగత్యం ఎక్కువ ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఏం చేయాలి, మనకు తెలిసింది, మన గోల్ ఏంటో తెలిసింది, మనకి పద్ధతి ఏంటో తెలిసింది. సో ఇవి తెలిసాయి కాబట్టి దాన్ని ఎలా ఆ, మనం ఎలా ప్రయత్నిస్తే, మనం దాన్ని ఎలా నడవడికలో పెట్టుకుంటే, మన నిత్య జీవనంలో పెట్టుకుంటే మనం ఎలా దాన్ని చేరుకోగలుగుతామో మనకు తెలిసింది. కాబట్టి మనం ఆ ప్రయత్నాలు చేస్తూ ఉండాలన్నమాట. ఆ మార్పులు చేసుకోవాలి జీవిత మార్గంలో. ఎలా, ఇప్పుడు మనకి ఇది మార్గం తెలిసింది, ఇలా ఉంటే నేను చేరుకోగలుగుతాను అనేసి. సో దాన్ని ఆ ప్రయత్నంలో మనము భక్తుల సాంగత్యంలో ఉండడము, నిత్యం హరినామ స్మరణ చేయడం. ఇప్పుడు ఏదైనా మనకి ఏదైనా సందేహం వచ్చింది అనుకోండి, చదువుకునేటప్పుడు కానీ ఏదైనా ఇతరుల్ని అడగడం. మనకి చెప్పారు, మనకి ప్రభుపాద్ గారు క్లియర్గా ఏం చెప్పారు, భగవద్గీత, శ్రీమద్ భాగవతం, చైతన్య చరితామృతం, ఫస్ట్ ఈ 3 చదువుకోండి అని చెప్పారు. సో ఈ 3 చదువుకోవాలన్నమాట. మనం ఇవి చదువుకోవడానికి ప్రయత్నిస్తూ, ఏమైనా మనకి సందేహాలు వస్తే మనకి గురువు గారిని అడుగుతూ, మన శిక్షా గురువులు ఉన్నారు కదా, వాళ్ళని ఎవరినైనా అప్రోచ్ అయ్యి వాళ్ళని అడగడము, అట్లాంటివి అవి చేస్తూ ఉండాలన్నమాట. అప్పుడు మనం చేరుకోగలుగుతాం అనమాట. అది ఇక్కడ చెప్తున్నారు అనమాట, ముఖ్యమైన పాయింట్. ఇక్కడ మనం ప్రీవియస్ చాప్టర్స్లో నైన్త్ చాప్టర్లో మనం తెలుసుకున్నాం. 9th చాప్టర్లో పరమ గుహ్య జ్ఞానంలో తెలుసుకున్నాం. ఏంటి, ఇక్కడ ప్రతిదీ భగవంతుడిది. ఏదైనా ఇదే సర్వలోక మహేశ్వరం. మనము కేంద్ర బిందువుగా ఎప్పుడైతే కృష్ణాన్ని పెట్టుకొని చేసుకుంటామో అప్పుడు ఏమవుతుంది అంటే, మనము అన్ని ఆయనకు అర్పించి చేస్తాం, ఆయన ప్రీతి కొరకు చేస్తాం. ఇప్పుడు మనకి సపోజ్ మన నేను గౌరంగ దర్శన్ ప్రభుజీ క్లాస్లో విన్నాను, బాగా అనిపించింది నాకు. ఇప్పుడు మనకి మామూలుగా అంత్యకాలే నారాయణ స్మృతి అంటారు కదా, అంత్యకాలంలో నారాయణ స్మృతి అంటే మనకి ఏంటంటే మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా గుర్తొస్తారు. అంతే కదా, మన ఫ్యామిలీ మెంబర్స్తోనే మనం ఉంటాము, వాళ్ళతోనే అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు గుర్తొస్తారు. ఆయన ఏం చెప్పారంటే, వాళ్ళు గుర్తొస్తారు కదా అని అంటే, వాళ్ళని కూడా కృష్ణ భావనామృతంలో తీసుకొచ్చేయండి. అప్పుడు వాళ్ళు కృష్ణ భక్తిలో ఉంటే వాళ్ళు భగవద్ధామానికి చేరుతారు. మీరు వాళ్ళని తలుచుకున్న వాళ్ళు మీరు కూడా భగవద్ధామానికి చేరుతారు అని చెప్పారు. కానీ అఫ్కోర్స్ అది ప్రాక్టికల్గా కొంచెం ఇంపాసిబుల్, బట్ ట్రై చేయాలన్నమాట. సో అట్లా మన కుటుంబ సభ్యుల్ని అందరినీ కూడా భక్తి మార్గంలోకి తీసుకురావడానికి మనం ప్రయత్నించాలి. ఒకే ఎట్ వన్స్ మనం చెప్తే రారనుకోండి, నిదానంగా ఏదైనా గ్రాడ్యువల్గా జరుగుతూ ఉంటుంది, నిదానంగా జరుగుతుంది. సో మనం ప్రయత్నించాలన్నమాట. మనం ఎప్పుడు ఇలాంటి పరంధామం ఉంది, ఇది నేను ప్రయత్నించాలి, ఇది నేను సాధించాలి అని ఇచ్చ మనం పెట్టుకోవాలి ఎల్లప్పుడూ. ఆ ఇచ్చ పెట్టుకోవడం వల్ల ఆ డిజైర్, మనం ఎంత స్ట్రాంగ్గా డిజైర్ పెట్టుకుంటామో అంత స్ట్రాంగ్గా కృష్ణ కూడా అది చెక్ చేశారనమాట. మనకి మన దామోదర మాసంలో కృష్ణ అది ఉల్లూకల బంధనం జరుగుతుంది కదా, ఆ తాడు అది ఆ 2 ఇంచులు తగ్గడం అదే చెప్తారనమాట. గురువులే ఆచార్యులు ఏం చెప్తారంటే, ఆ 2 ఇంచులు తగ్గడం ఏంటంటే మన ప్రయత్నం.
మన ప్రయత్నము భగవంతుడి కృప. మనం ఎంత ప్రయత్నం చేస్తే అప్పుడు భగవంతుడి కృప అదే విధంగా భగవంతుడి కృప కూడా కురిపిస్తామంట. వీళ్ళు ఎంత స్ట్రాంగ్గా ఉన్నారా లేదా అలా. ఇప్పుడు మాయాదేవి ఎప్పుడు చెక్ చేసేది అనమాట, వీళ్ళు కృష్ణ భక్తిలో స్ట్రాంగ్గా ఉన్నారా అని చెప్పేది. ఓకే, స్ట్రాంగ్గా ఉన్నారా అంటే ఆవిడ వదిలేస్తుంది. లేదు అనుకోండి, కొంచెం మనం వాట్సాప్ స్టేటస్లు, వాట్సాప్లు, సినిమాలు అట్లా ఇంట్రెస్ట్ చూసాం ఓకే అని చెప్పేసి ఇంకా ఆవిడ అటు అటు తీసుకెళ్తుంది అనమాట. సేమ్ ఎవరైనా చిన్న సింపుల్ దాంతోనే డైవర్ట్ అయిపోతారు, దాని ద్వారానే వాళ్ళు లూజ్ అయిపోతారు అంతా. సో మనం చాలా మంది చూస్తూ ఉంటాం. అందుకని కృష్ణ వాళ్ళని కూడా, నా భక్తుడు ఎప్పుడైనా కొంచెం దిగజారినా కూడా అతన్ని నేను కాపాడుతాను, అతన్ని నేను తీసుకొస్తాను అని చెప్పారు కృష్ణ. సో మనము నిరంతరం ఎల్లప్పుడూ ప్రయత్నిస్తూనే ఉండాలి. భక్తి సాధనలో ఎల్లప్పుడూ వెనక్కి తిరిగి చూడకూడదు అనమాట, ప్రయత్నిస్తూ ఉండాలి. ఇక్కడ కృష్ణ ఇంకొకటి ఇంపార్టెంట్ పాయింట్ ఏం చెప్తున్నారంటే, ఇదంతా సాధన చేయడానికి, ఇదంతా మనం చేరుకోగలగడానికి మనకి ఏంటి ఉపాయం ఏంటి, దానికి ఏంటి అంటే శరణాగతి అనేది ఒకటి ఉపాయం అన్నమాట. మనం గురువుగారి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొంది ఆయన ఉపదేశాలు స్వీకరించి మనం ఆయన చెప్పినట్టు పాటించి చేసినప్పుడే మనము ఈ పరంధామానికి చేరుకోగలుగుతాము అని చెప్పేసి కృష్ణ చెప్తున్నారు అనమాట. అది మనము గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు శరణాగతి పొందుతాం మనము, మనలో ఎప్పుడైతే అహంకారం ఉండదు. లాస్ట్ శ్లోకంలో అని చెప్పేసి మనం చదువుకున్నాం కదా, అహంకారం అది చెప్పినంత ఈజీ కాదనమాట. అందరూ నేనే కర్తని అంటారు. ఇప్పుడు ఫ్యామిలీలో నేనే హెడ్ని అని చెప్తారు. అఫ్ కోర్స్ ఫ్యామిలీ హెడ్ అయినా కూడా ఆయన ఎవరు చేస్తున్నారు, అంతా కృష్ణ చేపిస్తున్నారు కాబట్టి చేయగలుగుతున్నారు. అక్కడ మనం ప్రీవియస్ శ్లోకాల్లో కూడా చదువుకున్నాం, బీజ ప్రజాపిత. ఏంటి మెయిన్ సీడ్ గివింగ్ ఫాదర్ ఎవరు, కృష్ణ. సపోజ్ ఆయన మ్యాంగో సీడ్ అనేది ఇయ్యలేదనుకోండి, మ్యాంగో సీడ్స్ అనేవి ఇవ్వలేదనుకోండి, అసలు మ్యాంగోస్ మనం పుట్టించగలుగుతామా? సీడ్ అయితే మనం దేగలేం కదా. చెట్టు మొక్కుంటే చెట్టు విత్తనం తీసుకొని ఇంకో చెట్టు నట్టి అట్లా మొక్కలు చాలా తీసుకొని వస్తాం. అంతేగాని అసలు సీడే లేదనుకోండి, మనం మ్యాంగో మొక్కనైతే సృష్టించలేం కదా. సో అట్లా అనమాట. సో మెయిన్ ఆయన చేస్తున్నారు, ఆయన సర్వలోక మహేశ్వరం అని గుర్తుపెట్టుకోవాలి. ఆయనే భోక్త మెయిన్ భోక్త అని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట. ఎప్పుడైతే మనము ఆయన ద్వారా మనము ఆయనని అదేంటి మనం ఎప్పుడైతే మనం ఈ జ్ఞానం తెలుసుకుంటామో ఆయన ద్వారానే అన్నీ జరుగుతున్నాయి, నేను ఆయన అంశని, సో నేను ఎప్పుడు జీవేర స్వరూపై నిత్య కృష్ణ దాస్, నేను ఈయన దాసుణ్ణి అని మనం తెలుసుకుంటామో అప్పుడు మనం శరణాగతి పొందుతాం. సో ఈ జ్ఞానం మనం తెలుసుకోవాలి. సో ఎప్పుడు తెలుసుకోగలుగుతాము, మనం ఎప్పుడైనా గురువు గారి దగ్గరికి వెళ్ళి శరణాగతి పొందినప్పుడు, ఆయన చెప్పినప్పుడు మనం ఇలా తెలుసుకోగలుగుతాం అనమాట. సో తెలుసుకొని అప్పుడు దాని ద్వారా మనము ఆచరించడానికి ప్రయత్నిస్తాం. అది ఇక్కడ చెప్తున్నాను అనమాట కృష్ణ. ఓకే, భౌతిక జగత్తు ఎలాంటిది మనం ప్రీవియస్ శ్లోకాస్లో అన్నిట్లో తెలుసుకున్నాం. ఎవరైనా చెప్తారా? దానికి 2 క్వాలిటీస్ ఉన్నాయి, ఏంటవి? దుఃఖాలయము, అశాశ్వతము. థ్యాంక్ యూ మాతాజీ, హరి బోల్, వెరీ నైస్. సో ఇదేంటి, దుఃఖాలయము అశాశ్వతమైనది. సో మనం ఇక్కడ దీని ఫీచర్స్ ఏమో ఇట్లా ఉన్నాయి. అండ్ పరంధామం ఫీచర్స్ ఎలా ఉన్నాయి, అది శాశ్వతమైనది, నిత్యమైనది. అక్కడ సూర్యకాంతి కానీ, చంద్రకాంతి కానీ, అగ్నికి కానీ దేనికి అవసరం లేదనమాట. ఎలక్ట్రిసిటీ కానీ ఏం అవసరం లేదు. కేవలము భగవంతుడి యొక్క దేహ కాంతి ద్వారానే అది ప్రజ్వలిస్తుంది అని చెప్పేసి అని అన్నారు. ఇంకా బ్రహ్మజ్యోతి కూడా, ఈవెన్ బ్రహ్మజ్యోతి కూడా కాంతి అక్కడి నుంచే వస్తుంది అనమాట. అక్కడ ఈ మొత్తం ఎలా ఉంటుందంటే ఒక లోటస్ ఫ్లవర్ లాగా ఉంటుంది. మీరు శ్రీమద్ భాగవతం బుక్లో ఉంటుంది, దాని కవర్ పైన. అది ఎలా అంటే లోటస్ ఫ్లవర్, ఫస్ట్ గోలోక బృందావనం ఉంటుంది. ఆ గోలోక బృందావనం నుంచి బయట అంతా వైకుంఠ ప్లానెట్స్ ఉంటాయి. వైకుంఠ ప్లానెట్స్లో ఒక కార్నర్కి మహత్తత్వంతో భౌతిక ప్రపంచం కప్పబడి ఉంటుంది అనమాట.
మొత్తం ఏంటి 1/4 జస్ట్, మిగతా అదంతా ఆధ్యాత్మిక జగత్తే. 3/4 అంతా ఆధ్యాత్మిక జగత్ అనమాట. అంతా మొత్తం ఆయన దేహకాంతితో నిండి ఉంటుంది. సో ఆయన దేహకాంతితో నిండి ఉంటుంది, దానికి అక్కడ ఏమీ అవసరం లేదనమాట. సో అలాంటి అట్లాంటి ఆధ్యాత్మిక ప్రపంచానికి మనం చేరడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి కృష్ణ ఇక్కడ మనకు చెప్తున్నారు అన్నమాట క్లియర్గా. ఇక్కడ ఈ పురుషోత్తమ యుగంలో మొత్తం ఈ ఈ శ్లోకంలో మనకి ఈ ఈ ఈ విషయం చెప్తారన్నమాట. ఆధ్యాత్మిక ప్రపంచం అనేది ఇలా ఉంటుంది, సో మీరు దీనికి చేరడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. ప్రభుపాద గారు ఇక్కడ క్లియర్గా రాస్తున్నారు అనమాట. సీరియస్గా తీసుకోవాలి దీన్ని, ఏకైక మార్గం అని గంభీరంగా తీసుకోవాలి. అదే చెప్పారు ఇక్కడ. ఏంటంటే ఈ భౌతిక జగత్తుకు ప్రభువుగా భావిస్తాడు, కానీ ముక్త స్థితిలో అతడు ఆధ్యాత్మిక రాజ్యంలో ప్రవేశించి భగవంతుని పార్శ్వనిధిగా అవుతాడు. అక్కడ అతడు నిత్య ఆనందాన్ని, నిత్య జీవితాన్ని, పూర్ణ జ్ఞానాన్ని అనుభవిస్తాడు. అక్కడ మనకి దేని గురించి విచారించే అవసరమే ఉండదన్నమాట. ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటాం అన్నమాట అక్కడ. సో అట్లాంటి పరంధామానికి పరంధామానికి మనము చేరుకోవడానికి ప్రయత్నించాలి అని చెప్పేసి కృష్ణ చెప్తున్నారనమాట. ఓకే, హరే కృష్ణ మాతాజీ, సన్ ప్రభుజీ, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ప్రయత్నిస్తాను చెప్పడానికి. ఓకేనా మాతాజీ, అర్థమైందా మాతాజీ? ఎస్ మాతాజీ, క్లియర్ ఉంది మాతాజీ. హరే కృష్ణ. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా మాతాజీ? క్లియర్ మాతాజీ. ఓకే, హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్. సో ఎస్ మాతాజీ. 6 లో ఇప్పుడు మీరు చెప్పిన దాని ప్రకారం నాకేం అర్థమైందో ఒకసారి చెప్తాను మాతాజీ. సో మీరు ఒప్పుకుంటే ఒకసారి షేర్ చేస్తాను. ఎస్ మాతాజీ. జనరల్ గా మనకి భౌతిక ప్రపంచం వెలుగు పొందడానికి ఎలా అయితే మనము భౌతికంగా డిపెండ్ అయి ఉంటామో, సూర్యుడు కావచ్చు, చంద్రుడు కావచ్చు, లేదా ఇతరితర ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఏదైనా ఎగ్జాంపుల్ కావచ్చు, వాటితో సంబంధం లేని, ప్రమేయం లేని ఒక ఆధ్యాత్మిక లోకం ఉంది. అది స్వయం ప్రకాశం, కేవలం భగవంతుని యొక్క దేహం నుంచి వచ్చే వెలుగే సరిపోతుంది. అలాంటి యొక్క లోకానికి చేరడానికి మనం చేయవలసింది ఏంటి అనేది కన్ఫర్మ్, లైక్ ప్రాసెస్ అనేది తెలుసుకున్నాము. అంతేనా మాతాజీ? వాటిని ఎస్ లైక్ త్రిగుణాల ఎగ్జాంపుల్ ఒకటి, ఆయన పరంధామ పరంతత్వం అర్థం చేసుకోవడం ఒకటి. సో ఈ 3 గుణాలకి మించిన విశుద్ధ తత్వంలో ఉండి గురువు యొక్క ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయితే ఖచ్చితంగా గోలోక బృందావనం చేరి మళ్ళీ తిరిగి జన్మమృత్యు జరా వ్యాధి ఈ భౌతికమైన లోకంలోకి తిరిగి రాము అనేది కన్ఫర్మేషన్ ఇస్తున్నారు ఇక్కడ కృష్ణ. అంతే కదా మాతాజీ? ఎస్ ఎస్ మాతాజీ, అంతే. జై కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకా ఎవరైనా షేర్ చేయాలనుకుంటున్నారా? హరే కృష్ణ మాతాజీ. ఎస్ మాతాజీ. 15.6 శ్లోకం ప్రకారం కృష్ణ మనకి ఏం చెప్తున్నారంటే, దేవాదేవుడైన శ్రీకృష్ణుని దివ్యధామం సదా స్వయం ప్రకాశమైనది. సూర్యుడు గాని, చంద్రుడు గాని, అగ్ని కాని ఆ లోకాన్ని వాళ్ళు ప్రకాశించారు. తన యొక్క స్వరూప శక్తిచే ఆ దివ్యధామం ఎప్పుడు ప్రకాశవంతంగా ఉంటుందని. ఎప్పుడైతే ఆ దివ్యధామానికి అయితే పుణ్యాత్ములు ఎవరైతే చేరుకున్న వాళ్ళు తిరిగి భౌతిక జగత్తుకు మళ్ళీ పునర్జన్మించవలసిన అవసరం లేదని, శాశ్వతమైన ధామాన్ని చేరుకుంటారని చెప్తారు. దానికి ఆ భగవంతుని యొక్క దివ్యధామం ఏంటంటే శాశ్వతమైనదంట, సంపూర్ణ నివాసంగా ఉందంట. అది
ఇది భౌతిక ప్రపంచంలో కాంతులు, ఇది భౌతిక ప్రపంచం యొక్క సూర్యచంద్ర కాంతులకు అతీతమైన కాంతిచే ప్రకాశవంతమైనదని. మళ్ళీ ఇది ఇది దీన్ని ఏ విధంగా అంటారంటే, ఈ ప్రకాశం ఆ దివ్యధామాన్ని గోలోక బృందావనం అనే పేరుతో కూడా మనకి ప్రసిద్ధిగాంచిందని మనకి ముందు శ్లోకాల్లో కూడా తెలిసిన. ప్రతి శ్లోకంలో గోలోక బృందావనం అనే మనకి అనుకుంటున్నాం. అది కృష్ణలోకం గోలోక బృందావనం. శ్రీకృష్ణ పరమాత్మ గోలోక బృందావనం చెప్పింది. ఈ కృష్ణ చైతన్యంతో ఆ దివ్యధామాన్ని మనం ఏ విధంగా చేరుకుంటే, కృష్ణ చైతన్యం అనే కృష్ణ భక్తియుక్త సేవ ద్వారా, పరమ శరణాగతి పొందడం ద్వారా, కృష్ణునికి సరెండర్ అవడం ద్వారా ఈ గోలోక బృందావనం అనే దివ్యధామని, పరంధామని, లోకాన్ని చేరుకుంటాము. ఎప్పుడైతే ఆ దివ్యధామాన్ని చేరుకున్నామో మళ్ళీ భూలోక భౌతిక జగత్తునందు మళ్ళీ పునర్జన్మించాల్సిన అవసరమే లేదు అని ఇక్కడ చెప్తున్నారు. పరంధాముడు దేవాదేవుడు పరమ పురుషుడు. ఆయన స్వరూప శక్తి చేత సర్వాన్ని ప్రకాశింప చేయగలడు. అందువలన మానవుడు అనే వాళ్ళు ఈ భౌతిక జగత్తుకు తానే ప్రభువు, తానే నేనే సర్వ జగత్తుకి నేనే అధికారిని అనే భావనలో లేకుండా పరమాత్ముడే సర్వ సృష్టికి అధిపతి అని భావించి అహంకారం లేక భగవంతుని యొక్క సంపూర్ణ శరణాగతి పొందడం ద్వారా దివ్యధామాన్ని చేరుకోగలడు అని ఈ శ్లోకం ద్వారా మనం తెలుసుకున్నాం. అది త్రిగుణాలకు అతీతుడు కావాలి, త్రిగుణాలకు అతీతుడు కావాలి. మనకు సంశయాలు ఏమైనా ఉంటే గురువు ద్వారా ఆ సంశయాలను తీర్చుకుని భగవంతుని వైపు మరింత ముందుకు అడుగులు వేసి పుణ్యలోకాన్ని చేయడం, దివ్యధామాన్ని చేయడానికి సాధన చేయడం ముఖ్యం. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాగా చెప్పారు. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇక్కడ ఇంకో పాయింట్ ఒకటి ఉంది. ఈ అంతరంగ కృష్ణుడితో అంతరంగ శక్తి ద్వారా కదా గోలోకం అంతా ప్రకాశంగా ఉంటుంది, ఆయన శరీరం నుంచి వచ్చిన కాంతి. ఇప్పుడు మామూలుగా మన ఇక్కడ అంతరంగిక శక్తి అనే ఒకటి ఉంది, మహాశక్తి, అంతరంగిక శక్తి. అంటే పరమాత్మకి జీవుడికి మధ్య, ఆత్మకి మధ్య ఒక అంతరంగిక శక్తి అనే ఒకటి ఉంది కదా మొత్తం. ఆ కట్టను తీస్తే మనం డైరెక్ట్ గా పరమాత్మని దర్శించుకోగలము అని. అది కట్టెన ఏంటంటే మాయ ప్రభుజీ, అంతే, మాయ శక్తి అన్నమాట. మనకి ఏంటంటే మనము మూడు శక్తులు ఉన్నాయి కదా, అంతరంగ శక్తి, బహిరంగ శక్తి, తటస్థ శక్తి. మనం ఏంటంటే తటస్థ శక్తి మధ్యలో ఉంటాం అన్నమాట. సో జీవుడు అనేది తటస్థ శక్తి ద్వారా ఉంటారు. అంతరంగ శక్తికి మనం ఎప్పుడు చేరుకుంటాము? ఎప్పుడైతే ఈ భౌతిక భావం నుంచి, మాయ నుంచి విడిపడతామో అప్పుడు మనము అంతరంగ శక్తిచే మనకి శక్తి వస్తుంది అనమాట. అప్పుడు మనం ఏంటంటే మనము ఆధ్యాత్మిక జగత్తులోకి అడుగు వేయడానికి మనకి అర్హత వస్తుంది అనమాట. అర్థమైందా ప్రభుజీ? ఈ అంతరంగిక శక్తి అంటే బహిరంగ శక్తి అంటే భౌతిక శక్తి కదా మాతాజీ, మహామాయ అంటాము. ఎస్ ప్రభుజీ, మహామాయ. అంతరంగిక ఇప్పుడు శక్తి మహామాయ, యోగమాయ అని రెండు ఉంటాయి ప్రభుజీ. మహామాయ అంటే ఏంటంటే దుర్గామాత ఆధీనంలో మనం ఉంటాం అనమాట. మహామాయ అంటే మొత్తము మనం మాయతో, త్రిగుణాలతో కప్పుబడి ఉంటాం. అదే యోగమాయ అంటే ఏంటంటే మనము ఆంతరింగిక శక్తిలో ఉన్నట్టు. ఏంటంటే అక్కడ మనము ఎప్పుడైతే ఆధ్యాత్మికంగా ఉంటామో అప్పుడు యోగమాయ పొటెన్సీలో ఉంటాం అనమాట. అప్పుడు మనం భక్తి సాధన చేస్తూ ఉంటాం కదా. సో అది మనకి ఫేవరబుల్లే. మనము అంతరింగ శక్తి యోగమాయలో అండర్లో ఉంటాం కదా, అది మనకి ఫేవరబుల్. కానీ ఈ మహామాయలో ఏంటంటే మనము భౌతిక శక్తి ఆధీనంలో ఉంటాం. అప్పుడు మనం దీనిని తెలుసుకోలేమన్నమాట. గురువు, భగవంతుడు, పరమాత్మ, ఆత్మ, ఆ జ్ఞానం మనకు ఉండదు. అప్పుడు మనం మహామాయలో ఉంటాం. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉంటుందో అప్పుడు మనం యోగమాయ పొటెన్సీలో ఉంటాం. యోగమాయ పొటెన్సీలో ఉండాలి అంటే మనం ఆధ్యాత్మిక సాధన చేస్తూ ఉండాలి. అప్పుడు మనము అంతరింగ శక్తిలో ఉంటాము. అక్కడ ప్రశ్నకు ఆన్సర్ చేయగలిగాను ప్రభుజీ. అంతే, కరెక్ట్. అలాగే అంటే కృష్ణుడితో అంతరంగిక శక్తి ద్వారా లైట్ అంటే దేహకాంతి ద్వారా గోలోకం ప్రకాశిస్తూ ఉంటుంది, అంతే కదా. ఎస్ ప్రభుజీ. ఇక్కడ మన అంటే మనం మన తాలూకా భౌతిక అంటే అంతరంగిక శక్తి ఏంటంటే యోగమాయ. ఇక్కడ ఈ అంతరంగిక శక్తి, ఆ అంతరంగిక శక్తి డిఫరెంట్. ఎస్ ప్రభు. ఇప్పుడు మీరు భాగవతంలో మీరు చూసారు కదా, యాక్చువల్గా నేను ఆ పిక్చర్ షేర్ చేసుకుందాం అనుకున్నా. అక్కడ ఏంటి, ఒకటి బ్లాక్ కలర్, దాంట్లో క్లౌడ్ రూపంలో మీకు
అక్కడ అదొక్కలా ఉంటుంది. గర్భోదక సాయి విష్ణు ఎస్ క్లౌడ్ రూపంలో ఇది క్లియర్గా మొత్తం ఉంది. గోలోక బృందావనం కదా. ఇక్కడ ఎస్ ప్రభుజీ, ఇక్కడ అంతా గోలోక బృందావనం ఉంది. ఇక్కడ ఒక కార్నర్ లో క్లౌడ్ లో గర్భోదక సాయి విష్ణు ఆ మహత్తత్వంతో కప్పిబడి ఉందన్నమాట. దాన్ని భూలోకం అన్నమాట. సో అది మహత్తత్వంతో మాయ అనే తెరతో కప్పబడి ఉంది. సో అక్కడ అంధకారం ఉంటుంది. అక్కడ మనకి ఏంటి, సూర్యుడు చంద్రుడు వాళ్ళ అవసరం అన్నమాట. వాళ్ళు ప్రకాశిస్తేనే, వాళ్ళ ప్రకాశం ఉంటేనే మనకి లైటింగ్ వస్తుంది, లేదు అంటే మనకి అంధకారంలో ఉంటాం అన్నమాట. సో మనము ఆ ఒక ఎందుకున్నాము మనము కృష్ణుడి నుంచి నేను ఇప్పుడు మనం సచ్చిదానంద, భగవంతుడు సచ్చిదానంద. సో ఆయన ఏంటి, యోగేశ్వరుడు, కంట్రోలర్షిప్ మొత్తం అంతా ఆయన దగ్గర ఉంటుంది. సో అట్లానే మనం కూడా సచ్చిదానందం కదా. సో మనం ఏమనుకున్నామంటే ఆయన ఎంజాయ్ చేస్తున్నారు, నేను కూడా ఎంజాయ్ చేయాలి, నేను కూడా కంట్రోల్ తీసుకోవాలి, నేను ఆధిపత్యం చేయాలి అనే అహంకారం మనం చూయించామన్నమాట. చూయించడం వల్ల మనం ఈ భౌతిక ప్రపంచంలోకి వచ్చేసాం. సరే నీకు ఇలా చేయాలని ఉందా అది అని చెప్పేసి కృష్ణ మనల్ని జీవులందరినీ ఇటు పంపించేస్తారు. ఎలా అంటే కృష్ణ ఒక గ్లాస్ ఒక ఒక చూస్తారనమాట. చూసిన ద్వారా అక్కడ మా ప్రకృతి అంటే దుర్గామాత. ఇక్కడ ఆయన ఇట్లా చూసినప్పుడు ఆ శంభుతత్వం అన్నమాట, శంభుతత్వం వస్తుంది. శంభుతత్వం వచ్చినప్పుడు అక్కడ అందుకనే మనకి ఏం చెప్తారంటే, ఇగో ఇక్కడ ఈ క్లౌడ్ ఉంది కదా, ఈ క్లౌడ్ అనేది ఏంటంటే ఇది భౌతిక ప్రపంచం అన్నమాట. మనము ఈ చుట్టూ ఇవన్నీ గోల్డెన్ ఇక్కడ ఉన్నాయి చూసారా, ఇక్కడ పైన స్టార్స్ అవన్నీ ఉన్నాయి కదా, ఇక్కడ స్టార్స్ లాగా మధ్యలో లోటస్ ఉంది. ఇది కృష్ణలోకం, గోలోక బృందావనం. ఈ ఈ చిన్న చిన్న ఎల్లో స్టార్స్ అన్ని ఏంటంటే వైకుంఠ లోకాలు అన్నమాట. ఇక్కడ మనము బ్రహ్మలోకం కిందకి తీసుకెళ్ళండి మాతాజీ. ఓకే, సో ఇక్కడ ఏంటి, ఇక్కడ దుర్గాదేవి ఉంది, కైలాస లోకం ఉంది, బ్రహ్మలోకం ఉంది. ఇక్కడ గర్భోదక సాయి విష్ణు నుంచి మొత్తం మహావిష్ణువు నుంచి బ్రహ్మాండాలన్నీ వెలవెడుతున్నాయి, గోల్డెన్ బాల్స్ అన్ని. సో అట్లా అన్నమాట. ఇక్కడ మనకి ఇక్కడ మిడిల్లో ఏం చెప్తున్నారంటే ఒక్క లోకంలో ఒక్క బ్రహ్మాండం గురించి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. 14 ప్లానటరీ సిస్టమ్స్ ఇవన్నీ ఇక్కడ ఒక్క లోకం గురించి క్లియర్గా చెప్తున్నారు అనమాట. ఓకే ప్రభుజీ, ఎప్పుడైతే మనం సాధన చేసి ఇవన్నీ బ్రహ్మలోకాన్ని కూడా క్రాస్ చేస్తామో అప్పుడు మనం ఈ ఆధ్యాత్మిక జగత్తు చూస్తున్నారు కదా, ఇప్పుడు దాన్ని క్రాస్ చేస్తాం అనమాట. ఇప్పుడు హరే కృష్ణ మంత్రం అనేది మనం గట్టిగా సాధన చేస్తే మనం ఇక్కడి నుంచి మనకి వైకుంఠ ప్లానెట్ దాకా తీసుకెళ్తుంది అనమాట మనల్ని. గురు ద్వారా గురువు ఉపదేశం తీసుకొని ఆయన సాంగత్యంలో, భక్తుల సాంగత్యంలో మనం ఎల్లప్పుడూ సాధన చేస్తాము. అప్పుడు మనం ఇక్కడ చేరుకుంటాం అన్నమాట. ఇప్పుడు బ్రహ్మజ్యోతి అనేది ఏంటంటే మీకు ఒకటి సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన రియల్ లైఫ్, ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఉన్నారు అనుకోండి, వాళ్ళ మధ్య గొడవ జరిగింది అనుకోండి. గొడవ జరిగితే వాళ్ళు ఒక 1 వీక్ మాట్లాడుకోరు. అది కొంచెం పెద్ద గొడవ జరిగింది. సో అప్పుడు ఏం చేస్తారు, మాట్లాడుకోరు ఒక 1 వీక్, 2 వీక్స్ మాట్లాడుకోరు. ఆ మాట్లాడుకోవడం వల్ల ఏమైంది, వాళ్ళు ఓకే కొంచెం శాంతి అయితే లభించింది, శాంతి అయితే ఉంది. ఆవిడ పని ఆవిడ చేసుకుంటుంది, ఆయన పని ఆయన సపరేట్ రూమో, ఈవిడ సపరేట్ రూమో, ఎవరి పని వాళ్ళు చేసుకుంటారు, చిట్స్ రాసి పెట్టుకుంటారు అనమాట. నేను ఇది చేసేసాను, ఇది చూసుకో అని చెప్పేసి. ఇంకా మాట్లాడుకోవడం ఏమి ఉండదు. అట్లా నడుస్తుంది 1 వీక్ 2 వీక్స్ అలా నడుస్తుంది. కానీ ఓకే ఫైనల్గా పీస్ అయితే ఉంది. అంటే ఇదివరకు ఇట్లా గొడవ లేకుండా పీస్ అయితే ఉంది. కానీ ఆనందం అనేది లేదు. ఎందుకు అంటే ఒకళ్ళు మాట్లాడుకోవట్లేదు, పరస్పరం పలకరించుకోవట్లేదు, ఏమీ షేర్ చేసుకోవట్లేదు, కానీ ఆనందం లేదు. సో బ్రహ్మజ్యోతి అనేది అట్లాంటిది అనమాట. జస్ట్ పీస్ మాత్రమే ఉంటుంది, ఇంకేమీ ఉండదు. కానీ ఎప్పుడైతే మనం వైకుంఠానికి చేరుకుంటామో బియాండ్, అప్పుడు అదేంటంటే ఆనందం అనమాట. అక్కడ అందరూ పరస్పరం షేర్ చేసుకుంటూ భగవంతుడికి సేవను అందిస్తారు అనమాట. అది ఆనందంతో. మీ ప్రశ్నకి జవాబు వచ్చిందా ప్రభుజీ? ఓకే అదే నా ప్రభుజీ మీరు అడిగింది. ఇంకా అదే యాక్చువల్లీ అదే అంటే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి అక్కడ. అంటే అంతరంగిక శక్తి అంటారు కదా, ఆ అంతరంగిక శక్తి ఈ అంతరంగిక
మనకున్న అంతరంగ శక్తికి తేడా ఉంటుంది. తప్పకుండా తేడా ఉంది ప్రభుజీ. ఆయన పరమాత్మ, ఆయన మనది ఏంటి, మన జీవాత్మ, మన దాని గురించి. ఇప్పుడు మీ ఆత్మ ఉంది, మీ గురించి తెలుస్తుంది అంతే, మీ బాడీ గురించి. నా గురించి మీకు తెలియదు కదా. సో అవును. నా దగ్గర ఏం జరుగుతుంది, పావని మాతాజీ దగ్గర ఏం జరుగుతుందో మీకు తెలియదు. సో మీ సోల్ మీ కంట్రోల్లోనే ఉంటుంది అంతే, మీ వరకే తెలుస్తుంది అంతే. అట్లానే పరమాత్మ అంటే ఆయన అన్ని సోల్స్ కి కంట్రోలర్. సో ఆయనకు అన్ని తెలుస్తాయి ఆయన. సో అట్లా అన్నమాట, అది డిఫరెంట్ ఉంటుంది ప్రభుజీ. అవును మాతాజీ. ఆయన సర్వర్ అనుకోండి. ఆ, సర్వేశ్వరుడు ఆయన, కాబట్టి తర్వాత ఆయనకు అన్ని తెలుస్తాయి. ఎస్ ఎస్ ప్రభుజీ. ఈ ఓకే. ఆత్మలన్నీ అక్కడ సర్వర్కి కనెక్ట్ అయి ఉంటాయి. లెవెల్లో అన్ని టైంలో అన్ని రికార్డ్ అవుతూ ఉంటాయి హార్డ్ డిస్క్లో. మనకి ఎప్పుడు కావాలంటే ఆయన అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం ఆయనకి మన గురించి తెలుసు. రాబోయే కాలం కూడా మన కాలం మనం ఏం చేయబోతున్నాం అని కూడా ఆయనకి తెలుసు. ఎస్ ప్రభుజీ. సర్వత్రయామి ఆయన. ఓకే.